నమస్తే అండి, నేను కుమారి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్. ఈరోజు ఈ వీడియోలో చాలామంది అండి మాకు పూలు సరిగా రావడం లేదు, ఒకవేళ వచ్చినా కూడా చిన్న సైజులో వస్తున్నాయని చాలామంది అంటున్నారు కదా. దానికోసం అయితే ఈరోజు ఒక మంచి ఫెర్టిలైజర్ గురించి తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా ఒక లైక్ చేయండి, అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఏ పూల మొక్కలకైనా అండి మెయిన్ మనం ఫెర్టిలైజర్తో పాటుగా మొక్కకు కావాల్సింది మెయిన్ 6 నుంచి 8 గంటల ఎండ అనేది తప్పకుండా అవసరము. కరెక్ట్గా ఎండ అనేది ఉందా లేదా అనేది చూసుకోండి, అలాగే ప్రాపర్ డ్రైనేజ్ ఉందా లేదా అనేది చూసుకోండి, అలాగే మొక్కకి సరైన సాయిల్ మిక్స్ అనేది ఇచ్చారా లేదా ఇవన్నీ కూడా చూసుకోవాలండి. ఇవన్నీ ఇచ్చిన తర్వాతే మన మొక్కలకి కావాల్సిన ఫెర్టిలైజర్స్ అనేది ఇవ్వాలి. ఇక్కడ చూసారు కదా, మన రోజా మొక్కలు కావచ్చు, విరజాజి కావచ్చు, ఎంత ఫుల్గా మొగ్గలతో మంచి పువ్వులతో చాలా బాగున్నాయి కదా. ఇలాగా మనకు ఎక్కువ పువ్వులు రావాలి అంటే కనుక మంచి ఫెర్టిలైజర్స్ అనేవి 15 రోజులకు ఒకసారి ఖచ్చితంగా ఇవ్వాలండి. సాలిడ్ రూపంలో కానీ అలాగే లిక్విడ్ రూపంలో కానీ ఇస్తూ ఉంటే మనకు మంచి ఫ్లవరింగ్ అనేది మనము తీసుకోవచ్చు. రోజాలు, మందారాలు వీటన్నిటికీ అండి కింద ఆకులు అనేవి ముడుచుకున్నట్టు, మొగ్గలు అనేవి నల్ల రంగులో మారిపోతూ ఉంటాయి కదా. వీటికి వచ్చేసి మెయిన్ పెస్ట్ ప్రాబ్లం అనేది ఉంటుంది, అలాగే పోషకాల లోపం అనేది ఉంటుందండి. ఇక్కడ చూసారు కదా, మనకైతే ఎక్కడా కూడా ఎటువంటి పెస్ట్ కానీ లేదు, అలాగే పువ్వులు అనేవి చాలా బంచెస్గా ఉన్నాయి. ఈజీగా అండి మన మొక్కలకు కావాల్సినటువంటి ఫెర్టిలైజర్స్ అన్ని మనము ఇంట్లో తయారు చేసుకోవచ్చు. మెయిన్ పూలు ఎక్కువ పూయాలంటే పొటాషియం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వచ్చేసి మనము తయారు చేసుకోబోయేది చాలా ఈజీ అండి. ఇక్కడ చూసారు కదా, ఇది వచ్చి కాఫీ పౌడర్ అండి. ఇది మామూలుగా మనకు 2 రూపీస్ ప్యాకెట్స్ దొరుకుతుంది కదా, కాఫీ పౌడర్ బ్రూ ఇన్స్టెంట్ది. అదైనా తీసుకోవచ్చు, లేదంటే మీరు ఆల్రెడీ ఇంట్లో కనుక కాఫీ వాడుతున్నట్టయితే ఏ కంపెనీ కాఫీ పౌడర్ అయినా సరే తీసుకోండి. 1 లీటర్ వాటర్కి 1 స్పూన్ అనేది కలపండి. ఇవి ఫర్మెంట్ చేయడము అలాగే ఏమీ అవసరం లేదండి, డైరెక్ట్గా మన మొక్కలకు అనేది చేయొచ్చు. ఇది నైట్రోజన్ రిచ్ ఫెర్టిలైజర్, ఇందులో ఫాస్ఫరస్, పొటాషియం అన్నీ కూడా ఉంటాయి. మన మొక్కలకి పువ్వులు బాగా రావడానికి చాలా హెల్ప్ చేస్తుంది ఇది. అన్ని రకాల పూల మొక్కలకి అండి, ఒక రకం పూల మొక్కకి అనే కాదు, అన్ని రకాలు మీ దగ్గర ఎన్ని రకాల పూల మొక్కలు ఉన్నా అన్నిటికీ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ చూసారు కదా, ఇప్పుడు మనకి ఇలా ఉండి పువ్వులు చిన్నగా ఉండి స్టార్ట్ అయి ఉంటాయి కదా, ఆ టైంలో కనుక ఈ ఫెర్టిలైజర్ అనేది మీరు ఇచ్చారంటే మనకు పెద్ద సైజు ఫ్లవర్స్ వస్తాయి, అలాగే ఎక్కువ ఫ్లవర్స్ అనేవి వస్తాయండి. మీరు వారానికి ఒకసారైనా సరే ఇవ్వచ్చు. ఇది అంటే మనం ఇది ఆర్గానిక్గా తయారు చేసుకుంటున్నాం కదా, కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. మీరు ఈ ఫెర్టిలైజర్స్ అండి ఎప్పుడు ఇవ్వాలనుకున్నా సరే ఉదయం 7 గంటల తర్వాత అనేది ఇవ్వండి. ఎందుకంటే మనకు వాతావరణం అనేది వర్షాకాలము, చలికాలంలో చల్లగా ఉంటుంది కదా. మీరు సాయంత్రం టైంలో ఇచ్చారంటే ఏమవుతుందంటే ఆ తేమకి ఇంకా కూడా ఫంగస్ అనే వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఉదయం 7 గంటల తర్వాత అనేది, అంటే కొంచెం ఎండ మనకు వస్తూ ఉంటుంది కదా, ఆ టైంలో అనేది ఇవ్వండి. ఇక్కడ చూసారు కదా, మనకు చామంతులు ఎన్ని మొగ్గలు ఫుల్గా ఉన్నాయో ఇది ఇవ్వడం వల్ల ఎక్కువ ఫ్లవరింగ్ ఉంటుంది, అలాగే పెద్ద సైజ్ ఫ్లవరింగ్ అనేది ఉంటుందండి. ఈ ఫెర్టిలైజర్ అయితే తప్పకుండా ఇవ్వండి, అలాగే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. దాంతో పాటుగా సన్లైట్, సాయిల్ మిక్స్ అన్నీ కూడా ప్రాపర్గా అనేది చెక్ చేసుకోండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చూడండి. ఇక్కడ చూసారు కదా, మనకి ఇవి వచ్చేసి 3 రకాల బాల్సమ్ అండి. ఇది మనకు రోజా పువ్వు ఎలా ఉంటుందో అంత పెద్ద సైజులో ఉంది. సీడ్స్ అనేవి చాలామంది అడిగారు, కలెక్ట్ చేస్తూ ఉన్నాను. కలెక్ట్ చేసిన తర్వాత అన్ని సీడ్స్ని కూడా మనము కోంబో ఆఫర్ అనేది పెడతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.